కొమురంభీం జిల్లాలో మానవ అక్రమ రవాణా కలకలం రేపుతోంది. ఒంటరి మహిళలు, యువతులను టార్గెట్ చేసిన ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 2 వేర్వేరు ఘటనల్లో కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరిపారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 6 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏడాది క్రితం ఆసిఫాబాద్ కు చెందిన యువతి తప్పిపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి. అయితే అప్డేట్ అయిన ఆధార్ ఇంటికి రావడంతో మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆధార్ కార్డుపై ఉన్న నెంబర్ ఆధారంగా విచారణ జరిపి నిందితుల ఆట కట్టించారు పోలీసులు. మొత్తం 9 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో 3 కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నట్లు తెలిపారు. వివరాల ప్రకారం తనను మోసగించి తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా చూపిస్తూ తనని 1,30,000 రూపాయలకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు అమ్మినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మరో బాధిత యువతి ముందుకొచ్చి తనను కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వేరే వ్యక్తులకు 1,10,000 రూపాయలకు అమ్మేశారని, అదేవిధంగా మోసపోయారని తెలియజేయడం జరిగింది. ఈ 2 సంఘటనలపై వేరువేరు కేసులు నమోదు చేసి మొత్తం 9 మంది నిందితులని గుర్తించడం జరిగింది. ఈరోజు ఉదయం 5 నిందితుల్ని వారిని విచారిస్తే ఈ 5 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరం ఒప్పుకొని వాళ్ళు చేసిన నేరాన్ని అంగీకరించారు. వీళ్ళందరి మీద కూడా చట్టపరంగా శిక్షించడానికి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది. బాధిత యువతి ఇక కొమురంభీం జిల్లాలో మానవ అక్రమ రవాణా కలకలం రేపుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒంటరి మహిళలు, పెళ్లి కాని యువతులతో పాటు పేదరికంలో ఉన్న వారిని టార్గెట్ చేస్తూ మానవ అక్రమ రవాణా చేస్తున్నటువంటి ముఠానైతే గుట్టురట్టు చేశారు ఇటు పోలీసులు. ఆసిఫాబాద్ మండలం పరిధిలోని వాదిగొండి గ్రామానికి చెందినటువంటి ఓ యువతి ఏడాది కిందట ఇంటి నుంచి తప్పిపోయింది. అయితే ఆమె కోసం వెతికినటువంటి తల్లిదండ్రులకి ఆమె ఆచూకీ లభించకపోవడంతో అయితే వారు తన కూతురు దొరకదంటూ కూడా సైలెంట్ గా ఉన్న సందర్భంలో అయితే ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం ఆ యువతి తండ్రికి తన కూతురు తప్పిపోయి ఇటు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు మధ్యప్రదేశ్ లో అప్డేట్ కావడం, ఆ ఆధార్ కార్డు పైన ఉన్నటువంటి మొబైల్ నంబర్ కి కుటుంబ సభ్యులు సంప్రదించగా అక్కడ తను పడుతున్నటువంటి ఇబ్బందులను యువతి తెలపడంతో అయితే వారు స్థానిక పోలీస్ స్టేషన్ లోనైతే ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆసిఫాబాద్ కు సంబంధించినటువంటి పోలీసులు పూర్తిగా విచారణ చేయగా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది దళారులు ఆమెని మభ్యపెట్టి మాయమాటలు చెప్పి మధ్యప్రదేశ్ కు అమ్మినట్టుగానైతే తెలుస్తోంది. అయితే మధ్యప్రదేశ్ నుంచి యువతిని తీసుకొచ్చిన తర్వాత తనని బలవంతంగా 1,30,000కు మధ్యప్రదేశ్ కు చెందిన వారికి విక్రయించారనేసి కూడా ఆ యువతి అయితే చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. గతంలో కూడా ఇటువంటి కేసుకు సంబంధించి కూడా మరొక యువతి కూడా ఆసిఫాబాద్ పట్టణంలోనే ఉంటుంది. గతంలో తనని కూడా మధ్యప్రదేశ్ కి విక్రయించగా కూడా తాను అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి ఆసిఫాబాద్ లో ఉంటున్నానన్నట్టు కూడా మరొక యువతి చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఈ 2 కేసులకు సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయి విచారణ అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు పాల్పడినటువంటి మంచిర్యాల జిల్లా కేంద్రం ఇందిరమ్మ కాలనీకి చెందిన విజయలక్ష్మితో పాటు ఇటు వేమరపల్లి మండలం నిర్వాహి గ్రామానికి చెందిన దుర్గం సుధాకర్, ఆసిఫాబాద్ జిల్లాకు చెందినటువంటి టిఆర్ నగర్ చెందిన పంచపూల, ఇటు న్యూ రాజంపేట గ్రామానికి చెందిన కామేరి హరిదాస్ తో పాటు వాంకిడి మండలానికి చెందిన తాడూరి ఉషాను అరెస్ట్ చేసి అయితే ప్రస్తుతానికైతే రిమాండ్ కి అయితే తరలించారు. అయితే ఈ ముఠాలో పూర్తిగా 9 మంది ఉండగా ఇప్పటికైతే ప్రస్తుతానికి పోలీసులు 6 అయితే అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ కు చెందినటువంటి మరో 3 పరారీలో ఉన్నట్టుగానైతే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు మధ్యప్రదేశ్ కి 3 ప్రత్యేక టీంలు పంపాం, ఖచ్చితంగా వారిని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే గత కొంతకాలంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గ్రామాలను టార్గెట్ గా చేసుకుంటూ కూడా ఈ మానవ అక్రమ రవాణా జరుగుతుందన్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆదివాసీ సంఘాల నేతలు కూడా ఆరోపణలు చేశారు, ధర్నాలు రాస్తారోకలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మానవ అక్రమ రవాణా సంబంధించినటువంటి ముఠా గుట్టురాటు కావడంతో అయితే ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఆదివాసీ మహిళలను లవ్ జిహాదీ పేరుతోటి కూడా ఇటు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఇతర దేశాలకు కూడా తరలిస్తున్నారంటూ కూడా ఆరోపణలు అయితే ఇటు ఆదివాసీ గుడాల్లో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కేవలం ఆదివాసీల
సంబంధించినటువంటి యువతులను కానీ ఒంటరి మహిళలు కానీ వీళ్ళని టార్గెట్ చేసుకోవడానికి అయితే ప్రధాన కారణం ఒకటే ఉంది. ఒకసారి గుడాలకు సంబంధించినటువంటి మహిళలు బయటికి పోతే కనుక వారిని ఇటు స్థానిక గ్రామాల ప్రజలు కూడా పెద్దగా ఇటు పట్టించుకోరు, వారి గురించి ఎంక్వైరీ చేయరు అనే కోణంలో కూడా ఈ ముఠా ఇటువంటి ఘాతకాలకు పాల్పడుతున్నట్టుగానైతే ఆరోపణలు అయితే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు ఆదివాసీ సంఘాలు కానీ ఆదివాసీ సమాజం నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. కేవలం ఇద్దరు మహిళలే కాదు, అంతకంటే ఎక్కువ మహిళల్ని వీరు అక్రమ రవాణా చేసినట్టుగానైతే ఆరోపణలు అయితే ఉన్నాయి. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న కనుక పదుల సంఖ్యలో కూడా ఈ మానవ అక్రమ రవాణా యువతులను చేసినట్టు కూడా బయటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా పోలీసులు ఆ దిశ కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఇటు డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆశ గీత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. కొమురం భీం జిల్లాలో మానవ అక్రమ రవాణా కలకలం రేపుతోంది. ఒంటరి మహిళలు, యువతులను టార్గెట్ చేసిన ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 2 వేర్వేరు ఘటనల్లో కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరిపారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 6 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏడాది క్రితం ఆసిఫాబాద్ కు చెందిన యువతి తప్పిపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి. అయితే అప్డేట్ అయిన ఆధార్ ఇంటికి రావడంతో మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆధార్ కార్డుపై ఉన్న నంబర్ ఆధారంగా విచారణ జరిపి నిందితుల ఆట కట్టించారు పోలీసులు. మొత్తం 9 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో 3 కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నట్లు తెలిపారు.